చెల్లి ఈరోజు కొత్త లొకేషన్కి వెళ్దాం, మనం అక్కడ ఆడుకుందాం, సరేనా? ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, నేను నీకు విషయం చెప్పాలన్నయ్య. ఏంటమ్మా చెప్పు, నేను ఉన్నాను కదా అన్నయ్యని. అదేంటంటే చెప్పమ్మా, అన్నయ్యతో మొహమాటం ఎందుకు? ఇదేనమ్మా నేను తీసుకెళ్తాను ప్లేస్. ఇదేంటన్నయ్య, గేట్ లాక్ చేసింది. గేట్ లాకే ఉంటదమ్మా, మనం దుంకాలే. దూకాలా? ఎలా అన్నయ్య ఇప్పుడు? ఎక్కమ్మా, నేను ఉన్నాను కదా, ఎక్కమ్మా. కాలు పెట్టు, ఆ కాలు వదలికట్టమ్మా. ఈ కాలు పెట్టమ్మా, ఈ కాలు ధైర్యం తెచ్చుకొని దూకు. అన్నయ్య ఉండగా నీకు ఏం కాదమ్మా, దూకు. ఇందాకేదో చెప్తావన్నా అమ్మా. అమ్మేమో ఒప్పుకోవాలి పప్పుకోవాలంట, నాన్నేమో చెప్పిన మాట ఇండు. ఎలా ఉంటాం చెప్పు? ఎప్పుడు గొడవలంటే గొడవలు. అమ్మ నాన్న ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు అన్నయ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సంసారం అంటే అదే కదమ్మా. సంసారం అంటే తిట్టుకోవడమా? సంసారం అంటే కొట్టుకోవడమా? సంసారం అంటే ఒకరి మీద ఒకరు అరుచుకోవడమా? ఏంటన్నయ్య సంసారం? ఎందుకు పెళ్లి చేసుకుంటారో, ఎందుకు పిల్లల్ని కంటారు, ఎందుకు వాళ్ళని బాధ పెడతారు అర్థమే కాదన్నయ్య. అమ్మా నీకు కథ చెప్తా నేను. చెప్పన్నయ్య. డాడీ పొద్దుగాలు వేస్తాడు, బ్రష్ చేస్తాడు, సూపర్ మార్కెట్కి వెళ్తాడు, కూరగాయలు తెస్తాడు, అమ్మన్న వండుతుంది, డాడీ అమ్మని చూసిన అవుతాడు, అమ్మ డాడీని చూసిన అవుతుంది, తింటాము, పండుకుంటాం, పొద్దుగాలు అవుతుంది. నెక్స్ట్ డే డాడీ పొద్దుగాలు వేస్తాడు, సూపర్ మార్కెట్కి వెళ్తాడు, కూరగాయలు తెస్తాడు, అమ్మకి ఇస్తాడు, అమ్మ వండుతుంది, తింటాము, పండుకుంటాం, పొద్దుగాలు అవుతుంది. ఎలా ఉందమ్మా స్టోరీ? బోర్గా ఉందన్నయ్య. సరే ఇంకా స్టోరీ చెప్తా అమ్మా. సరే అమ్మా, ఇప్పుడు చూడు. వసే సావిత్రి, అన్నం పెట్టు, డాడీ తిన్నారు. వసే పప్పులో ఉప్పు లేదు, కారం లేదు, ఏంది నేను చేసుకొని 10 సంవత్సరాలు అయింది, చీ పో. నెక్స్ట్ డే డాడీ తాగొచ్చాడు. వసే సావిత్రి ఎక్కడున్నావే, బయటికి రా, మీ నాన్న 10 లక్షలు కట్నం ఇస్తానని చెప్పి 5 లక్షలు ఇచ్చాడు, నా జీవితాన్ని గుగ్గుపాలు చేసావు కదనే అని నాన్న ఒకటి పట్టుమని పీకిండు. అమ్మ ఎచ్చుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. వసే సావిత్రి నన్ను క్షమించావే, నీ కాలు పట్టుకుంటా. అప్పుడు అమ్మ ఒక చిన్న నవ్వు నవ్వింది. ఇద్దరు ఒకరినొకరిని యాక్ట్ చేసుకున్నారు. ఈ స్టోరీ ఎలా ఉందమ్మా? బాగుందన్నయ్య స్టోరీ. ఈ స్టోరీ నచ్చిందా, ఆ స్టోరీ నచ్చిందా? ఈ స్టోరీ నచ్చేసిందన్నయ్య నాకు. సంసారం అంటే అదేనమ్మా. అన్నయ్య ఇవన్నీ నీకెలా తెలుసు? తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర కూర్చుంటే తెలుస్తుంది. నీలాక ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, టీవీ చూస్తే ఏం అర్థం కాదు. తాతయ్యకి 70 సంవత్సరాలు. రేపటి నుంచి నువ్వు ఇడా తాతయ్య దగ్గర కూర్చో, అప్పుడు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది, సంసారం అంటే ఏంటో అర్థమవుతుంది. సరే అన్నయ్య, రేపటి నుంచి నేను కూడా అమ్మమ్మ దగ్గర తాతయ్య దగ్గర కూర్చొని అన్ని నేను చేసుకుంటాను. వెరీ గుడ్ చెల్లమ్మా. లేట్ అయితే ఇంటికి వెళ్దాం పదా.